ప్రస్తుత జీవన విధానంలో పర్యావరణ పరిరక్షణకు చాలా ప్రాముఖ్యత ఉందని, అందుకే లయన్స్ అంతర్జాతీయ సంస్థ గ్లోబల్ కాజెస్ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా 600 మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేసి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ అన్నారు. స్థానిక లయన్స్ క్లబ్ కాకినాడ హాల్లో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా ఈ వినాయక ప్రతిమలను సభ్యులకు మరియు ఇతరులకు పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరియు దరిద్ర రక్షిత సమితి కూడా పాల్గొన్నారు. ఈ బొమ్మల్లో కొన్ని రకాలైన విత్తనాలు కలపడం ద్వారా మొక్కలను కూడా పెంచవచ్చునని తెలియజేశారు. క్లబ్ అధ్యక్షుడు సీమకుర్తి పాపారావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లయన్స్ క్లబ్ ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నామని తెలియజేశారు. క్లబ్ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ సెక్రటరీ ఈబాస్ అధినేత కొప్పిశెట్టి కుమార్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిఎల్ జగన్నాథరావు, పులవర్తి కుమార్, నేరెల మురళీకృష్ణ, డి రామసుబ్రహ్మణ్యం, కొల్లేపుర మురళీకృష్ణ, బాదం కృష్ణారావు, జి కృష్ణమోహన్, పైడా సోమేశ్వరరావు, కోశాధికారి వి నుకాజీ తదితర సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ పట్ల లయన్స్ క్లబ్ సభ్యులను పలువురు అభినందించారు. భారతదేశంలో లయన్స్ క్లబ్ చాలా వరకు ఈ మట్టి విగ్రహాలు పంపిణీ చేసి మరి వాతావరణం కానీ నదులు కాలుష్యం పడకూడదని చెప్పి పెద్ద ఎత్తున చాటి చెప్తారు ప్రజలందరికీ. మరి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఈగారెడ్డి శంకర్రావు గారి ఆధ్వర్యంలో, అలాగే దాని కోఆర్డినేటర్ అయినటువంటి కోపరాజు కృష్ణమోహన్ గారు, అలాగే ఈ యొక్క ప్రాజెక్ట్ చైర్మన్ నేరేళ్ళ మురళీకృష్ణ, వీళ్ళందరూ కలిసి ఈ 600 వినాయక మట్టి ప్రతిమలు పంచుదామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ప్రత్యేకం ఏంటంటే ఈ యొక్క వినాయక ప్రతిమల్లో బెండకాయ విత్తనాలు వేయడం జరిగింది. కాబట్టి నిమజ్జనం చేయకుండా వారి ఇంట్లో పెరడు ఉంటే ఆ పెరడులో పాతి పెడితే ఖచ్చితంగా బెండకాయ మొక్కలు వస్తాయి. విద్యార్థులు కూడా ఇది అవగాహన కల్పించడానికి కొద్దిగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు కూడా మరి ఈ కోపరాజు కృష్ణమోహన్ గారు చేపట్టారు. ఈరోజు ప్రత్యేకంగా మా లయన్స్ క్లబ్లో 125 మంది మెంబర్లు ఉన్నారు కాకినాడలో. ఈ 125 మంది మెంబర్లకి కూడా ప్రతి ఇంటికి కూడా ఈ విగ్రహాన్ని పంచుతున్నాం. అంటే మాలో మార్పు రావాలి, మేము మొదలు పెట్టాలి, మా ద్వారా 10 మందికి చెప్పాలనే కాన్సెప్ట్తో ఈ యొక్క నిర్ణయం తీసుకొని ప్రతి ఇంటికి కూడా ఇప్పటి నుంచి మేము పంచిపెట్టడం జరుగుతున్నది. ప్రజలందరినీ కోరేది ఏంటంటే, మీ అందరికీ తెలుసు రంగులు ప్రతిమలు కానీ అవన్నీ ఎంత వినాశకరం అనేది ఆ రంగులు వాడటం, దాని నుంచి కాపాడుకోవాలి. ఈ లయన్స్ క్లబ్ చేపట్టిన ఈ కాకినాడ లయన్స్ క్లబ్ చేపట్టిన ఉద్యమంలో మీ అందరూ పాల్గొనాలి. అలాగే మరి దీంతో పాటు ఈ ప్రతిమలతో పాటు ఒక బ్యాగ్ కూడా ఇస్తున్నాం, క్లాత్ బ్యాగ్. అది కూడా మళ్ళీ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. ఈ యొక్క కార్యక్రమం అయిపోయిన తర్వాత, వినాయక చవితి అయిపోయిన తర్వాత బ్యాగులు మీ మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా వాడుకోవడానికి పనికొస్తాయి. లయన్స్ క్లబ్ బ్యాగ్ ఏం చేపట్టినా ఇంక్లూడింగ్ బ్యానర్స్ అన్నీ కూడా క్లాత్ బ్యానర్స్ ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ వాడతామని తెలియజేస్తూ మరి ప్రజలందరికీ ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ